ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్లో భాగమన్నారు. కొందరు ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన కేటీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక సిరిసిల్లలో ఏదైనా తేడా వస్తే కేటీఆర్ సిరిసిల్లలో తేడా వస్తే కనుక కేటీఆర్ సూసైడ్ చేసుకుంటాడా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతుంది. మొత్తం మీద ఇక అసెంబ్లీకి రాని వారు కూడా అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారన్న ముఖ్యమంత్రి రిజర్వేషన్లకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అలాగే వర్గీకరణకు సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. దేశంలో తొలిసారిగా కులగణన చేసి అలాగే రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటూ తాము దేశానికి దిశానిర్దేశం కాబోతున్నామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొత్తం మీద తమకు రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉందంటూ ముఖ్యమంత్రి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సందర్భంగా ఇక కేటీఆర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ ఏదైనా తేడా వస్తే సిరిసిల్లలో సూసైడ్ చేసుకుంటాడా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఆ మాట అన్నారు? కేటీఆర్ను ఉద్దేశించి ఎందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 56% బీసీలు, 17.5% ఎస్సీలు, మొత్తం 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారము, ప్రధాని పైన కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు ఆయన ముఖ్యమంత్రి చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నాము, సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్తులో ఎప్పుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతున్నట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తా ఉన్నారు. దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం, పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించాం, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘము, ఏకసభ్య కమిషన్ సిఫారసుల ప్రకారం వెళ్తాం, ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదు, వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు, ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా, రాజకీయ కోసం రాజకీయం చేయడం లేదు, ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకుంటోంది, కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చాం, 33% సీట్లు ఇచ్చామంటూ ఇక 30 నుంచి 30% ఇచ్చి చెప్తా ఉన్నాం. వైపు కోర్టు ఇచ్చిన క్రిమినరీకి సంబంధించి తిరస్కరించాము. సో ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి క్రిమినరీను తిరస్కరించాము. ఇక బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాము. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీకి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నట్టు ప్రతిపక్ష నాయకుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. కొందరు ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నట్టు, సిరిసిల్లలో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటాడేమో అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడడం చర్చనీయాంశంగా ఉంది. రామ్దాస్, సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఎమ్మెల్యేని నోటీసులు ఇక ప్రొసీజర్ లో భాగమేనట. ఎమ్మెల్యేలకు ఎవరైతే నోటీసు ఇచ్చిందో దానికి సంబంధించి ప్రొసీజర్ లో భాగమే. సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. మేము ఎన్నికల కోసం కులగణన చేయలేదు, అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే మా తాపత్రయం అంటూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడారు. కేటీఆర్ తాజాగానే ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎవరు కాపాడలేదంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ కు కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉప ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సిరిసిల్లలో ఆయన మరి సూసైడ్ చేసుకుంటాడేమంటూ ఎద్దేవా చేసేటటువంటి మాటలు ఇప్పుడు ఆయన చిచ్చాడు కాస్త చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ముఖ్యమంత్రి కేటీఆర్ నిర్దేశించి ఉప ఎన్నికల సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కేటీఆర్ తేడా వస్తే సిరిసిల్లలో ఏం చేసుకుంటాడో, సూసైడ్ చేసుకుంటాడా అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం నింపుతుంది. మొత్తం మీద రిజర్వేషన్లకు సంబంధించి అలాగే అనేక అంశాలకు సంబంధించి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సో రిజర్వేషన్ల అంశం అలాగే కులగణన సర్వే ద్వారా దేశానికి ఒక రోడ్ మ్యాప్ను తెలంగాణ నుంచే దిక్సూచిలా తాము రూపొందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.